మహాభారత యుద్ధంలో కౌరవులకు 11 అక్షౌహిణీలు, అలాగే పాండవులకు కేవలం 7 అక్షౌహిణీలు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? కానీ అసలు అక్షౌహిణి అంటే ఏంటి? సో అక్షౌహిణి అంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేసే టోటల్ సోల్జర్స్ కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అవన్నిటినీ కూడా మెజర్ చేసే ఒక యూనిట్. అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఇట్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది వార్. సో ఒక అక్షౌహిణిలో 21,870 చారియట్స్ అంటే రథాలు, 21,870 ఏనుగులు ఎలిఫెంట్స్, 65,610 గుర్రాలు హార్సెస్, అలాగే 1,09,350 ఆన్ ఫుట్ సోల్జర్స్, ఇవన్నీ కలిపితే కూడా ఒక అక్షౌహిణి అంటారు. అంటే దీన్ని బట్టి మెజర్ చేసుకుంటే అసలు కౌరవుల దగ్గర 11 అక్షౌహిణీలు అంటే దాదాపు 24 lakhs ఆఫ్ సైన్యం, అండ్ పాండవుల దగ్గర 7 అక్షౌహిణీలు అంటే దగ్గర దగ్గర 15 lakhs ఆఫ్ సైన్యం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ వార్ అనేది ఆ రోజు జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రోజు కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. వెయిట్ ఎ మినిట్, ఇంకా డీటెయిల్డ్ గా మహాభారతం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఎపిసోడ్ వైజ్ ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆ సిరీస్ కనుక మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లింక్ బయోలో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.